శనివారం ఎస్కేవిలో ఎరుక సాహిత్య సాంస్కృతిక సామాజిక వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహిళా రాజకీయ రిజర్వేషన్లు బీసీ మహిళా కోటా అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 2029లో జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయబోతుందని, అందులో బీసీ మహిళా కోటాను అమలు చేయాలని దాసోజు లలిత డిమాండ్ చేశారు. ఇది పితృస్వామ్య సమాజమని, మహిళలకు ఈ దేశాన్ని పాలించే అవకాశం ఇస్తే పేదరికం అసమానతలు తొలగిపోతాయని వీసీకే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని కూడా ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఉపాధ్యక్షురాలు వనజక్క రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సామాజిక ఉద్యమాల్లోనూ సాహిత్య ఉద్యమాల నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందజేస్తున్నాను. పిల్లల్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా మంది అగ్రకులాలకు చెందిన మధ్యలో మళ్ళీ మాట్లాడుతుంటే సభాధ్యక్ష తప్పుంది కాబట్టి 2023 సెప్టెంబర్ నెలలో హిందూ మహిళా కోడ్ 33% హక్కులు రిజర్వేషన్ అమలు చేస్తూ ఒక ప్రకటన చేశారు అసెంబ్లీ నుండి. అయితే ఆ 33% సంతోషకరమే అయినప్పటికీ మేమెంత కేంద్రంలో ఓబీసీలు ఇక్కడ ఉన్న ఎంబీసీ మహిళల కుల గణన జరగకుండా, తర్వాత మహిళల గణన జరగకుండా 33% బిల్ అమలు చేయడం చాలా బాధాకరం. మేము ఈ దేశానికి రెక్కలు సాకవస్తూ ఈ దేశానికి చేతి వృత్తులు తర్వాత ఎకనామికల్ సోర్స్ కూడా ఈ చేతి వృత్తుల మహిళలే. మరి వీరి శ్రమను గౌరవించకుండా వీరి శ్రమను విస్మరించి బిల్లు అమలు చేయడం చాలా బాధాకరం. అయితే దాన్ని దేశించి ఇవాళ మహిళా రాజకీయ రిజర్వేషన్లు బీసీ మహిళా కోట అంటూ రాష్ట్ర సదస్సును జరుపుతున్నాం. ఈ సదస్సుకు అనేక మంది హాజరైనరు. ఇక్కడ ఈ వేదిక నుంచి మా డిమాండ్స్ ఏంటి అంటే 60%, 50% పెంచి 60% వరకు రిజర్వేషన్ పెంచాలి. అందులో మహిళా కోట ఉండాలి. 2028లో జరిగే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. మరి 2029లో కేంద్రం ఎన్నికలు హిందూ మహిళా కోడ్ బిల్లును ప్రవేశపెడుతుంది కదా. మరి అందులో మేము ఉండమనేది ఓబీసీ